ఏం వదులుకున్నాం? మన మాట మారలేదు, మన బూతులు మారలేదు, మన సీరియల్ మారలేదు, మన సినిమాలు వదులుకోలేదు, మన జల్సాలు వదులుకోలేదు. ఎలా ఉంది ఈరోజు క్రిస్టియానిటీ? వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా క్రైస్తవ జీవితం అంటే? 40 రోజులు ఉపవాస ప్రార్థనలో చికెన్ మానేయడం అనుకుంటున్నారా క్రైస్తవ్యం అంటే? చేయొద్దని చెప్పట్లేదు నేను, అపార్థం చేసుకోవద్దు. ఇవన్నీ కావాలి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇది మాత్రమే కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఏమైపోయినా దేవుని కొరకు కదలకుండా స్థిరంగా నిలబడేంత విశ్వాసంలో ఎత్తుకెదగాలి. ఇది క్రైస్తవ్యం. కనీసం మనం ప్రారంభంలోనే దేవుని కొరకు ఏం వదులుకోకపోతే ఇక మిషనరీలుగా దేవుని కొరకు ప్రాణాలని వదులుకునేంత ఎత్తుకు ఎప్పుడు ఎదుగుతాం? ప్రభు అంటున్నాడు, నువ్వు నా ఫాలోవర్ అని చెప్పుకోవాలి అని అంటే నిన్ను నువ్వు చంపుకంటే మనల్ని చంపుకోవడం తర్వాత సంగతి. ఏం వదులుకున్నాం? మన మాట మారిందా? మన చూపులు మారాయా? మన సమయం స్పెండ్ చేసే వ్యక్తులు మారారా? మన సహవాసాలు మారాయా? మన చాటింగ్లు మారాయా? యవనస్తులు మన స్నేహాలు మారాయా? ఏం మారాయి? మనల్ని మనం మోసం చేసుకుంటూ ఒక మోస పద్ధతిలో సంఘానికి 2 గంటలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం ఆదివారం. ఇదేం క్రైస్తవ్యం?